ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months డే 160 రెండవ భాగంగా అపోస్తుల కార్యం నుండి చదువుకుందాం. 160 డేస్లో ఆదికాండం నుంచి యోహాను వరకు బైబిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఎవరైనా మొదటిసారి కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. రెగ్యులర్గా ఫాలో అవుతున్నవారు ఏ అధ్యాయం చదువుతున్నారు కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకును పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నిటిని గురించి నా మొదటి గ్రంథంను రచించి తిని, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను సజీవునిగా కనబరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్టిజం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మల బాప్టిజము పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండెరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవతగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగగా ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా అనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాల్పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికీ వచ్చెను కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దామా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అనర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురముండక పోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్టిజం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానం గూర్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను 2 నిలవపెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనబరచుమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చెను కనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరు ఒక చోట కూడి ఉండేరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు
విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలంలో ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలిగిగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరు విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయేరు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి? పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫూలియా, ఐగుప్తు అను దేశముల అందరి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతేయులు, అరబీయులు మొదలైన మన మందిరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరి విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగును అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను, యూదాయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినం రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడిపార్శ్వమున నున్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు. నాకు జీవమార్గములు తెలిపితివి. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను కనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనము మీద ఒకడు కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరం కుళ్ళుపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుంటమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తునిగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలెనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును
దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విచ్చుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికిని భయం కలిగాను. మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగాను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియు కాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయపొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుట్టివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరిచూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడిచేయ పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందాను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. వాడు పేతురును యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయముంది సొలొమోను దాని మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అనవారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు ఆయన ఎదుట ఆయనను నిరాకరించిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరిట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగజేసెను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములు ఇలాగూ నెరవేర్చెను. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనసు నుండి తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట అవశ్యము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుననెను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించితిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును వారు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు
సద్దూకైలను వారు ప్రజలకు బోధించుటయు యేసుని బట్టి మృతుల నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నాయు, కయపాయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును యోహానును మధ్యను నిలవపెట్టి, మీరు ఏ బలం చేత ఏ నామమును బట్టి దీన్ని చేసిద్రని అడగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడే ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మను విమర్శించుచున్నారు. కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టుయు మృతులలో నుండి దేవుడు లేపినట్టుయు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవరి వలన రక్షణ కలగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వీరు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండేరని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. అప్పుడు సభ వెలుపలికి పొండని వారిని ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనమేమి చేయదము? వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనానో మాట్లాడకూడదని మనము వారిని బెదిరిపెట్టవలెనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమునో మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి. కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియూ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుట అను ఆ సూచక్రియ ఎవని విషయంలో చేయబడునో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు కలవాడు. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటిని వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొరుపెట్టిరి. నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. అన్యజనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకంగా కూడిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైనా దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించిన వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యోసినకు విరోధంగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజంగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాపి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మయు గలవారే, ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియు కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి. కనుక వారిలో ఎవరికిని కొదవలేకపోయాను. కృపాలో పుట్టిన లేవీడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి
దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఇది రెండవ భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.